నమస్తే దోస్తులు, నేను మీ రాధిక. ఏంది మరి ముచ్చట? ఏం చేస్తుంటావు? ఎక్కడుంటావు? బిఎఫ్ అన్నాడా? జాబ్ ఏంటి? శాలరీ ఎంత? బ్రేకప్ అయిందా? బెంచింగ్ లో ఉన్నావా? ఫ్రెండ్షిప్ ఓకేనా? ప్లీజ్ రిప్లై. నీకున్న బలం ఏంటి? 30 సెకండ్లల్లా మనుషుల్ని చదివేస్తా. నా పేరు వరలక్ష్మి అండి. ఏం అడగాలనుకుంటున్నారో అడిగేయండి. ఈస్టా వెస్టా? ఈస్ట్ ఏంటి వెస్ట్ ఏంటండి? మేము గోదావరిలో అండి. ఐటీ ప్రెజర్ ఎలా తట్టుకుంటున్నావు? కాఫీ, పేషెన్స్, శ్వాస మీద ధ్యాస బ్రదరు. వీటన్నింటికన్నా ముఖ్యం హాయ్ మచ్చా, నా పేరు నందిని. అంత కులసైనా? మోడర్న్ స్టైలేనా? ట్రెడిషనల్ లుక్ లేదా? ఓన్లీ ఫర్ రీల్స్ మచ్చా. ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్తావా? పెళ్ళెప్పుడు 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 పెళ్ళెప్పుడు? మనకు వెయిట్ అవసరమా మచ్చా? నీ సూపర్ పవర్ ఏంటి? స్ట్రెస్ హ్యాండ్లింగ్, టార్గెట్ హ్యాండ్లింగ్, కంప్లైంట్స్ హ్యాండ్లింగ్. మీకు కష్టమైన టాస్క్ ఏంటి? నేను హ్యాండిల్ చేయలేదేమున్నది? మరి కోడల్ డ్యూటీ? భర్తని హ్యాండిల్ చేయడం వచ్చా? సాయంత్రం 6 దాటాక నేనెవ్వరికీ కనపడను. బేసిక్గా నాకెవరూ కనపడరు కాబట్టి. నాకేంటి? నూడిల్స్ ని తెలుగులో ఏమంటారో తెలుసా? నూడిల్లు అంటారు. అత్తగారిని హ్యాండిల్ చేయడం వచ్చా? ఈ జనరేషన్ అమ్మాయిలకి కోడింగ్ కి, కమ్యూనికేషన్ కి కోచింగ్ ఉంటుంది, కానీ కోడళ్ళ ట్రైనింగ్. అత్తయ్య గారు భయం తగ్గడానికి ఏదైనా టాబ్లెట్ ఉందా బెదరు? A few moments later. రీల్స్ చేయడం ఈజీనే, కానీ రియల్ లైఫ్ లో సంసారం చేయడమే కష్టమైపోతుంది. చిన్న అపార్థానికే జెన్జీ బంధాలు బ్రేకప్ అయిపోతున్నాయి. అందుకే కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ తో ఒక రియల్ లైఫ్ కోచ్ గా మీ ముందుకొస్తున్నాను. అత్తలేని కోడలు తమ్మురాలు ఊరమ్మ.